వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కూరగాయల మార్కెట్ వద్ద దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు సాగిస్తుంటే తమ దుకాణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అన్న నెపంతో దుకాణదారులను మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎవరిని తాము ఇబ్బంది పెట్టలేదని దుకాణదారులకు కేటాయించిన పరిధిలోనే వ్యాపారాలు జరుపుకోవాలని సూచించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. అని వాళ్ళందరూ చెప్తున్న మాట వాస్తవం. అవునా కదా? మీ యొక్క పరిధిలో మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కాంచవు దాకా ఉన్న కొట్లు అన్నీ మానేసి ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చే కొంటారు కదా సార్ అందరూ. ఇప్పుడు నేను లేను, అసలు మూడో షాప్ బయటికి రాలేదు. అవునండి, ఇప్పుడు వచ్చారు. అది ముందు మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ గాంధీ చౌక్ నుంచి చివరి దాకా షాప్ అది తీపించరండి. మొదటి కోసం మేము ఉంటే మమ్మల్ని వచ్చి పద్దాలు తీపిస్తుంటే చెప్పండి సార్. మా పెద్దనాన్న గారి షాప్ షాపులు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన నుంచి అమ్ముతున్నాం కదండి. 1970 నుంచి ఈ వారంతా కూరగాయలేదండి. నేను 70 గురించి మాట్లాడలేదు. మీ అందరూ కూడా మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ కాంప్లెక్స్ కట్టేసి బాబు నీ స్టాల్ ఇది ఇంతవరకు పెట్టుకోండి అని చక్కగా వ్యాపారాలు సరే సాగినాయి. అవునా కదా? తీస్తాం. ఇప్పుడు ఒక పనిని స్టార్ట్ చేసాం, ఒక మంచి కార్యక్రమం బిగిన్ చేశాము. టైం పడుతుంది కదా. ఇప్పుడు ఒక రోజులో జరిగిందా? మేము 45 రోజులు ప్రయత్నం చేస్తే కానీ ఇలా ఉంది. అందరూ బాగుందని మీరు మాట్లాడకూడదు ప్లీజ్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము. కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 కొట్ల మీద అటు ఆకుకూరలు ఇటు కూరగాయలు ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా ఒక్కళ్ళే అడ్డం అని చెప్పి చెప్తున్నారు. బజార్ మొత్తం అడ్డం లేకుండా ఉన్నాయి. ఎంత అడ్డం ఉన్నాయి, ఎక్కడి నుంచి గాంచవు దాకా అన్నీ అడ్డమే. కానీ అవి ఏం కనిపించట్లేదు. ఈ మున్సిపాలిటీ ఆర్ఓ గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్ల దగ్గర నుంచొని తీపిచ్చి మరీ వెళ్తున్నారు. అదేమంటే మీకు లోపల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. వాళ్ళైతే చెప్పారు లేదో వాస్తవం మనకైతే తెలియదు. కానీ పర్టికులర్గా వచ్చేసి మా కొట్లనే తీపిస్తున్నారు. అదేమంటే అడ్డం అడ్డం అంటున్నారు. ఎంతమంది అడ్డం లేరు. ఇక్కడ నుంచి గాంచవు దాకా అన్నీ అడ్డమే ఉన్నాయి. ట్రాఫిక్ వెళ్తానికి కానీ మనిషి నడవటానికి కానీ సాయంత్రం 6 అయితే బళ్ళు రోడ్డు మీద సగం మధ్యలో పెడతారు. అవి ఏం అడ్డం రావు. కానీ మా కొట్టు ఒక్కటే అడ్డం వస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే. షాపులు మేము లక్షలు పెట్టి కొన్నాము. పైన అయ్యో మెట్లు ఎక్కువ పైకి రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం కింద పెట్టాం. గత 8 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి. అప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. మరి ఏం జరిగిందో తెలియదు. 60 సంవత్సరాల నుంచి కొట్టు పెడుతున్నాం. అక్కడ 60 సంవత్సరాలు వేడే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం బాగా కొట్టారు. మీ కొట్లు మీకు ఇస్తా ఉన్నారు. ఒక కొట్టు ఇవ్వాల, ఒకరికి ఒక కొట్టు ఇవ్వాల. 8 కోట్లు అయింది బండి ఇది కడితే. 11 కోట్లు ఇచ్చాం వాళ్ళకి. 8 కోట్లు అయితే 3 కోట్లు ఎక్స్ట్రా వచ్చి కొన్నాం. కొన్నప్పుడు మార్కెట్ మీదా సరే ఓకే, దానికి ఒప్పుకోను. వాళ్ళు వచ్చి మాట్లాడితే కాటన్ వేసుకుంటాం, మాట్లాడి దిగ్గేయటం, మా కొట్లని పీకేస్తున్నారు. పై వచ్చి మమ్మల్ని పట్టేట. ఈ మార్కెట్ పాటేస్తాల తర్వాత ఇల్లు కూడా అమ్ముకొని కొందామని 3 లక్షలకు ఇచ్చారు ఇల్లు మొత్తం. ఇవాళ 30-40 లక్షలు అంటే ఎవరు? అది 3 లక్షలకు అమ్ముకున్నా. అయితే ఒకటి 16 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పడ్డాయి. నేనే కొనేది ప్లాట్ఫామ్ మీద బతున్నా. పార్కింగ్ పెట్టారు. పార్కింగ్లో వీళ్ళు కొట్లున్నా కానీ పార్కింగ్లో పెట్టుకొని పట్టాలు వేసుకొని పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఆ పైన పెట్టుకుని అమ్ముకునేది మీకేమంటాం? 300 గజాల స్థలం ఉంది ఇక్కడ. 300 గజాల స్థలంలో వాడు పెట్టుకొని అమ్ముకుంటుంటే వాళ్ళు కూడా తీసేసి మొత్తం బాగా కొట్టేస్తారు. అది సంగతి ఇటు జరుగుతుంది ఇక్కడ. మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆర్ఓ గారు వచ్చి బాగా హింసిస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి గాంచౌక్ నుంచి మార్కెట్ వరకు షాపులు తీపియట్లేదు. స్టోపన్ దగ్గర షాపులు తీపియట్లేదు. మా షాపులు 3 అడ్డు వస్తున్నాయండి.
మేము బాగా ఇబ్బంది పడతాం. వాళ్ళకి సంబంధం ఏముందండి అసలు? మా షాప్ ముందే పెట్టుకున్నామండి, మా షాప్ కిందే పెట్టుకున్నాం. అద్దులు గోల్డ్ అద్దులు చనాలాలు అన్నీ కట్టుకుంటున్నామండి. అధికారులు వచ్చి తీసేయమంటున్నారు. ఎందుకు కొట్లడ్డు అని చెప్పి అంటున్నారు, ట్రాఫిక్ కట్ అంటున్నారు. మా షాప్ ముందు కింద పెట్టుకుంటున్నామండి మేము. ట్రాఫిక్ కట్ అసలు అడ్డే ఉండదండి. షాపు కింద పెట్టుకున్నాం మేము, లోపల మా పైకి ఎవరు రావట్లేదని కింద పెట్టుకున్నామండి. ఎవరిని కూడా తొలగించాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ముందుకు వచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి, నష్టపోకూడదు కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి, దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారనేది గత 30 రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్పేళ్ళటము, మళ్ళీ వీళ్ళు యథాస్థానంలో పెట్టుకోవటము, వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి ఇలా వచ్చేస్తున్నారు. అదన్నీ కూడా కొంచెం అరికట్టాలని చూస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తానే ఉన్నాము. ఈసారి గట్టిగా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోక నష్టపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ గారికి కంప్లైంట్ చేయటం వల్ల మేము వాళ్ళందరూ కూడా బతకాలన్న ఉద్దేశంతో మీ యొక్క కేటాయించిన షాపు పరిధిలోనే మీరు వ్యాపారాలు చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2024-25 సంవత్సరానికి గాను మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. డెల్టా జోన్ క్లస్టర్ లెవెల్ కార్యక్రమాన్ని జ్యోతి ఏజీఎం డి శివనాగరాజు ప్రారంభించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులు 2 నిమిషాల వ్యవధిలో దేశ ప్రాముఖ్యత అంశాలు ఆంగ్లంలో న్యాయ నిర్ణేతల ఎదుట అనర్గళంగా మాట్లాడటం జరిగింది. పండుగలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయకత్వం, ఏఐ టెక్నాలజీ, ఆరోగ్య, మానసిక ఒత్తిడి ఎలా అధిగమించాలో మొదలైన అంశాల గురించి విద్యార్థులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏజీఎం డి శివనాగరాజు మాట్లాడుతూ, నారాయణ స్కూల్స్ ప్రతి సంవత్సరం విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసే ఈ మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న అంశాల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తెనాలి చెంచుపేటలో మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ క్లస్టర్ లెవెల్ మన బ్రాంచ్లో జరగడం జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఆరియేటర్స్ అంటే స్పీకర్స్, ఎఫెక్టివ్గా స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రైమరీ లెవెల్ నుంచే తయారు చేయటమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్. అన్ని ఆల్ కాన్సెప్ట్లో పిల్లల్ని తర్ఫీదిచ్చి ఉన్నతమైనటువంటి విలువలతో నింపినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నారాయణ స్కూల్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయి. అకాడమిక్సే కాకుండా ఇట్లాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అకాడమిక్స్ విషయానికి వస్తే దేశంలోనే అత్యున్నతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చి గత కొన్ని ఏళ్లుగా ప్రూవ్ చేసుకున్నటువంటి ఏకైక విద్యాసంస్థ నారాయణ ఆర్గనైజేషన్స్. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, తెనాలి 1 ప్రిన్సిపల్ నాగలక్ష్మి, బాపట్ల ప్రిన్సిపల్ భాగ్యరాణి, పొన్నూరు ప్రిన్సిపల్ భార్గవి, రేపల్లె ప్రిన్సిపల్ సత్యప్రసాద్, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, శ్రీనివాస్, శ్రావణి, దివ్య దీపిక, చెంచుపేట బ్రాంచ్ ఏ ధనలక్ష్మి మొదలైన వారు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల చేత ప్రదర్శించబడ్డ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Of celebrated Pongal, the harvest festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is grand celebration of gratitude, tradition and joy. Who could have entered his jubilation at the hands of Drona, his normal friend and mentor, Druptapa from Yajna, to please the god and from the flames emerged a beautiful daughter Draupadi. మాస్టర్ ఆరేటర్ కాంటెక్స్ట్ క్లస్టర్ లెవెల్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి 2 నిమిషాల 10 సెకండ్స్ల టైంలో వాళ్ళు ఏదైతే కాంటెంట్ అనుకుంటున్నారో అది చక్కగా తక్కువ టైంలో
శ్రోతలకి రీచ్ అయ్యే విధంగా ప్రజెంటేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఏటా తెనాలిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక, నాటిక పోటీల విజేతలకు అందిస్తున్న వీణా అవార్డుల ప్రధాన కార్యక్రమం దివంగత న్యాయవాది, కళా పోషకుడు జీవీఎన్ఆర్ ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ ఆలోచన అని సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన వరప్రసాద్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి అరసం నాయకుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారం పేరున ఏటా 11,116 రూపాయలు ఉత్తమ నాటక సమాజ నిర్వాహకులకు అందచేయనున్నట్లు ఆయన వివరించారు. ఎస్ రాజ్యలక్ష్మి, రవితేజ, విజయభాస్కర్, శ్రీనివాసరావు, కేశవరావు, పూర్ణచంద్, సూర్యనారాయణ మాట్లాడారు. నా బదులుగా వారిని ఆహ్వానించండి వేదిక మీదకి అని చెప్పినప్పుడు సరే అన్నాను. అప్పుడు వచ్చాడు ఆయన. ఫస్ట్ టైం నేను చూసింది ఇక్కడే వచ్చి అలా కూర్చున్నాడు ఆయన. ఫస్ట్ ఆయనే వరప్రసాద్ గారు చెప్పారు, ఇట్లా వరప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చాడు. ఆ రోజు కార్యక్రమం చూశాడు. చూసి ఇక నుంచి కడల కాణాచి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా భోజనాలు నేను పెడతాను అన్నాడు. ఆ రోజే చూసింది. ఫస్ట్ టైం చూసినప్పుడు పరిచయం కూడా లేకుండా ఆయన చెప్పిన మాట ఇక్కడే నిల్చొని అనౌన్స్ చేశాడు. కడల కాణాచిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నేను భోజనాన్ని పెట్టిస్తాను. ఖర్చు వ్యవహారం అది చిన్న విషయం కాదు. బంగారు వీణ, రజిత వీణ, కాంస్య వీణ ఇవన్నీ పెట్టి ఇట్లా దారు వీణలు ఇచ్చి క్యాష్ ప్రైజులు కూడా మనం గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ పెడదాం. నంది నాటకోత్సవాల కంటే ఎక్కువ మనం పెడదాము. పెడితే చాలా బాగుంటుంది. థియేటర్ కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. సో ఇది ఒక 30 లక్షలు 40 లక్షలతో అయ్యే కార్యక్రమం కాబట్టి ఓ పని చేద్దాం. నేనా ఎవరిని అడగను. నాకు బాగా ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే నేనేమన్నా ఎస్ ఇక్కడ గొప్ప మనసు ఉంది, వాళ్ళకి ఇచ్చే మనసు ఉంది, స్తోమత ఉంది, మన మాట పోదు అనుకుంటే నేను ఏదైనా అడగలుగుతానేమో తప్ప నేను అందరినీ అడగలేను. నేను అలా పుట్టినటువంటి పరిషత్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వీణా అవార్డ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలుగు రంగస్థలం అంతా ఎదురు చూసే స్థాయికి ఈరోజు వచ్చింది. అంటే ఆ రోజు వరప్రసాద్ గారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. ఆయన నేను కలిసి ఇప్పటిదాకా మనం తీసుకొస్తూనే ఉంటాం. మేము ఆగదు. వన్స్ అది మొదలైంది ఆగటానికి కాదు నా ఉద్దేశంలో ఏదైనా సరే. ఈ సందర్భంగా రంగస్థలి విపంచక పుస్తకాన్ని విడుదల చేశారు. విజయవాడ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ నాటక సమాజం ప్రదర్శించిన కాంట్రవర్సీ సాంఘిక నాటిక ఆకట్టుకుంది. చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేవు. వీడికే ఊరుకోనండి, వీడికైనా వాళ్ళ అమ్మాయి లేచిపోయిందన్న సంగతి తెలిసింది. మా బామ్మకి అయితే వాళ్ళ అమ్మాయి లేచిపోయి సంవత్సరం అయింది అని ఎక్కడో చదువుకుంటే అనుకున్నాడని ఎన్ని నా కొడుకు బాబు కనిపించింది. మా అమ్మాయి కాదయ్యా, మా అమ్మ. కలికాలం అండి. ఏం కలికాలం అండి? వయసు కలిగిన ఆడదాన్ని అదుపులో పెట్టుకోవాలని తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. ఆయన ఫ్లైట్ నిన్న వచ్చింది, రేపు మాది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఉంటే చాలామందికి ఆయన సార్ అన్నట్టు బాగుండేది. ఎందుకంటే చెల్లి, నేను, అక్క ముగ్గురం పుట్టాం కలిసి. కానీ ఆయన చాలామందికి అండగా ఉండేవాడు. నాకు తెలిసి అలాంటి అన్న ఉండడేమో అంటే మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. కానీ నేను చూసినంత వరకు నా సర్కిల్లో అలాంటి అన్నను మాత్రం చూడలేదు. అది మిస్ అవ్వడం నిజంగా మా దౌర్భాగ్యం.
చాలామందికి హీల్ చేశాడు, చాలామందిని బయటికి తెచ్చాడు. నేను వెళ్ళిపోతాను అంటే ఒకటే మాట అన్నాడు, నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటే నా చెల్లి బయటకు వస్తుంది అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు హాస్పిటల్లో, వాళ్ళందరూ మన అన్నయ్య గారి కార్యక్రమానికి వచ్చి అందరూ అదే ఏడుపు. ఇంత మాట ఉన్నవాడు నిన్ను వెనక్కి తెచ్చుకున్నాడు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏంటమ్మా అని. దర్శకత్వం ద్వారా సంపాదించు, నటన ద్వారా సంపాదించు, వ్యాపారం ద్వారా సంపాదించు, ఏ రకంగా నువ్వు సంపాదించిన ఆ డబ్బుని వాటిని మంచి పనులకే ఉపయోగించు అని చెప్పని సాయి గారితో అన్నారని నాతో సాయి గారు చెప్పారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప మనిషి. నువ్వు ఏ రకంగా ఏ దీనిలో నువ్వు సంపాదించినా కూడా వాటిని మంచి కార్యక్రమాలకి, ఎవరికైనా సరే ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పిన ఆలోచన ఆయనది. అంత గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా కూడా ఆయనతోటి మన పోయినసారి కృష్ణ గారి వర్ధంతి రోజున ఆయన పాటలు మనం ఇదే స్టేజ్ మీద విన్నాం. మన సినిమా డైరెక్టర్ గారు రాజా వన్నెంరెడ్డి గారు ఆయన కలిసి ఎంతో గొప్పగా పాడారు ఆ రోజున. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ అధికారులు తమకు ఇబ్బందులు కలగచేస్తున్నారంటూ కూరగాయల మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన దుకాణదారులు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.